Allora, Bunny. Lonely, Allari Bunny, Allari Bunny. Lonely, Allari Bunny, Allari Bunny. అందరు మెచ్చేటి చక్కటి కుందేలు అల్లరితో పాటు చిల్లర పనులు చేసి హీరో అయినప్పటికీ తప్పటడుగులేసి గొప్ప కామెడియన్ అనిపించుకుంటాడు. Lonely, Allari Bunny, Allari Bunny. Lonely, Allari Bunny, Allari Bunny. ఉత్తమ జంట పోటీ ప్రారంభం కాబోతోంది. ఆడిటోరియం నిండిపోయింది. క్యాండీ బన్నీ, మీ ప్రశ్నలన్నింటినీ మీరు వెంటనే రాయండి. దానికి సరైన సమాధానం చెప్పాలి. అందులో గెలిచారంటే 50,000 మెక్రానిస్ మీకు కావాల్సిన చోట దొరుకుతుంది. ఇది నాకు దొరికిన మంచి అవకాశం. ఎప్పుడు ఇలాగే అంటున్నారు. జీనా ఆయనకి సహాయంగా ఉండడానికి ఏ క్లూ తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం. నన్ను పిలుపని నాకు అన్ని విషయాలు తెలుసు. నేను నీకు సాయం చేస్తాను. ఆట మొదలు పెడదాం. మీరు రెడీయా? భయంగా ఉందా బన్నీ? లేదు, నాకే భయం లేదు. తన గురించి అన్ని విషయాలు నాకు తెలుసు. వచ్చేసారి ఉత్తమ జంటల పోటీల్లో మనం పాల్గొనాలి. మీరు చెప్తే చాలు, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఆయనకి క్లూ ఇవ్వడానికి ఎవరిని ఎంచుకోబోతున్నారో చూద్దాం. వాడు ఖచ్చితంగా నన్నే ఎంచుకుంటాడు, ఎందుకంటే ఈ లోకంలో విషయాలన్నీ నాకు బాగా తెలుసు. ఈ రోజు జరగబోయే పోటీలో నాకు సాయం చేయబోయేది నా బంగారు చేప. చేప అంటే మీకు అంత తేలిగ్గా ఉందా? నేను వాడి దగ్గరే పెరుగుతున్నాను. ఇప్పుడు ఏం జరగబోతోందో ఏంటో. సీరియస్ గా సమాధానం చెప్పండి. నేను సీరియస్ గానే చెప్పాను. నన్ను చూస్తే మీ అందరికీ ఎగతాళిగా ఉందా? లేదు, చాలా చండాలంగా ఉంది. నువ్వు ఆ చేపని ఎందుకు ఎంచుకున్నావు? ఊరికేనే. నన్ను క్షమించండి. ఇక్కడ అడగబడే ప్రశ్నలన్నీ క్యాండీకి సంబంధించినవి. మీరు అర్హులో కాదో ఆడియన్స్ అడుగుదాం. ప్రేక్షకులందరూ ఏం చెప్పారో విన్నారుగా. జీ పోటీకి మీరు ఈ పోటీలో మీరు ఎంతో తేలిగ్గా గెలవచ్చు అనుకున్న బహుమతిని మీరు కోల్పోయారు. మీరు రెడీయా? క్యాండీ కళ్ళు ఏ రంగులో ఉంటాయి? పింక్. తనకి ఇష్టమైన ఆహారం ఏంటి? బ్రెడ్. మీకు తెలిసింది కూడా వాడికి తెలియలేదు. 2 స్విమ్మింగ్ రింగ్స్. బ్లాక్ ఐస్ క్రీమ్ సైకిల్. అల్లరి బన్నీ, పోటీలో నువ్వు అవును, ఓడిపోయావు. తోడుగా చేప ఒకటి. బయటకు వచ్చి మాట్లాడకూడదు. నీ వల్ల అయితే పోటీలో పాల్గొను. ఎందుకైనా కిషోర్ నచ్చలేదు. ఆవేశపడకు క్యాండీ. నా గురించి వాడికి ఒక్క విషయం కూడా తెలీదు. కోపడకు.
బన్నీ చెప్పింది నీ గురించి కాదు, చేప గురించి. తనకెందుకు చేప మీద అంత శ్రద్ధ? అదే నాకు అర్థం కావడం లేదు. నా బన్నీ ఎంత మూర్ఖుడా. వాణ్ణి మర్చిపోయి ఇంకెవరితో అయినా ఫ్రెండ్షిప్ చెయ్యి. అప్పుడే ఉత్తమ జంటల పోటీలో నువ్వు గెలవగలవు. నాకు కూడా ఓ మంచి జంట దొరకాలని చూస్తున్నాను. అందరూ నవ్వారు, నాకేమీ అర్థం కాలేదు. అందరి ముందు నా పరువు మొత్తం పోయింది. సరే, నెక్స్ట్ టైం పోటీలో కలుసుకో. నా దగ్గర టికెట్లు ఉన్నాయి. వాణ్ణి వదిలే, ఈసారి జంటగా నేనొస్తాను. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమీ అనుకోవడం లేదు. ఇలా చూడు, నాకు క్యాండీ అంటేనే ఇష్టం. వాడు చెప్పింది అలాగే ఉంచు. నాకు నువ్వంటేనే ఇష్టం షార్లెట్. క్యాండీ అంటే ఇష్టం లేదు. ఏంటి, నా ప్లాన్ అదిరిపోయింది కదా. అయినా సరే ఇందులో కొన్ని తప్పులున్నాయి, గమనించారా? నేను ఇప్పుడే జీవితంలో మొదటిసారి ఎడిటింగ్ చేస్తాను. తప్పులు ఉండడం సహజం. కాదు కాదు, నేను కెమెరా గురించి మాట్లాడుతున్నాను. కెమెరా కదిలిన పిక్చర్ మాత్రం బాగొచ్చింది. కొంచెం నవ్వు బాబు. ఇదిగో మేము వచ్చేసాం. అల్లరి బన్నీ ఇంటికి వచ్చేసాడు. నన్ను క్షమించు క్యాండీ. వీడి నా బ్రెయిన్ స్కాన్ తీయించడానికి హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడు. నీకు విషయం తెలుసా? ఎందుకో గానీ నా బ్రెయిన్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓ, అందుకేనా నువ్వు షార్లెట్ ఇలా మాట్లాడారు? చెప్పు. నువ్వంటేనే నాకిష్టం షార్లెట్. క్యాండీ అంటే ఇష్టం లేదు. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా ముందు ఉండకు. నా టూత్ బ్రష్ ఇవ్వు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. బ్రష్ అడిగావంటే ఇంకా తన్నులు తింటావు. ఇక నిన్ను క్షమించాను. ఊరికే చెప్తే వినవా? తన్నులు తింటా కానీ వెళ్ళవా ఏంటి? మనం ఒకరిని నిజంగా ప్రేమించాం, కానీ వాళ్ళు మనల్ని మోసం చేస్తే వాళ్ళని ఊరికినే వదిలిపెట్టకూడదు. ఇలా చూడండి.